రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరణ మృదంగం ఇంకా కొనసాగుతోంది. నిన్న ఇవాళ చిన్నారి సహా 2 మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి నిన్న కన్నుమూయగా నేడు స్వరూప్ నగర్కు చెందిన బండారు వీరలక్ష్మి అనే 60 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. వివిధ ఆసుపత్రుల్లో మరో 7గురు చికిత్స పొందుతున్నారు. అవాంఛనీయ సంఘటనలను ముందుగా గుర్తించి నివారించేందుకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 18వ వార్డ్, కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్, చాగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊనగట్ల గ్రామంలో పల్లె నిద్ర చేశారు. పల్లె నిద్రలో భాగంగా పోలీసులు స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలు, శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మహిళా భద్రతా విధానాలు, సెల్ఫ్ డిఫెండింగ్ టెక్నిక్స్, సైబర్ నేరాలు, లోన్ యాప్లు, ట్రాఫిక్ నియమాలు, సోషల్ మీడియా మోసాలు, యాంటీ డ్రగ్స్, బాల్య వివాహాలు మరియు శక్తి యాప్ల డౌన్లోడ్ల గురించి అవగాహన కలిగించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిలో భాగంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మెడికల్ కాలేజ్ విద్యార్థుల మెస్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఇప్పటికే ఒక పాల వ్యాపారి చేసిన తప్పిదం కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయి సదరు కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా సరే పన్నీరు, స్వీట్ కార్న్ వంటివి ఫ్రిడ్జ్లో దాచారంటే కాంట్రాక్టర్ను ఏమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి వైద్యం అందించే డాక్టర్లను కూడా హాస్పిటల్కి పంపించేయాలని అనుకుంటున్నాడా ఈ కాంట్రాక్టరు అని మండిపడ్డారు. ఈ విషయాన్ని కలెక్టర్కి నివేదిస్తామని స్పష్టం చేశారు. మెస్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, ఆహారం నాణ్యత బాగోలేదని విద్యార్థులు చెబుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి అని చెప్పేవాళ్లు ఈ 20 నెలల్లో ఎప్పుడైనా వచ్చి సమస్యలు తెలుసుకున్నారా అని ఎమ్మెల్యే వాసు వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. ఎంతసేపు పాల కల్తీ ఘటనలో మరణాలను రాజకీయం చేయడం తప్ప ఇలాంటి అనేక సమస్యలు ఎందుకు పట్టవని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య విద్యార్థుల ఆరోగ్యమే రిస్కులో ఉన్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వాసుపత్రి పాత సూపరింటెండెంట్ HTS ఖాతా నుంచి లక్షలకు లక్షలు దారి మళ్లించేశారని తెలిసిందని ఎమ్మెల్యే వాసు అన్నారు. దీనిపై విచారణ చేయిస్తున్నామని, దీన్ని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.